ఖురాన్ కంఠస్థరం చేసుకునే దువా. పవిత్ర ఖురాన్ కంఠస్థరం చేయడానికి, జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హుకు నేర్చిన దువా పాటించడం అలవర్చుకోవాలి. హజరత్ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు ఇలా అన్నారు, ఒకసారి మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమావేశంలో కూర్చొని ఉన్నాము. అప్పుడు హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు వచ్చి తన జ్ఞాపక శక్తిని నిందించుకుంటూ, దైవ ప్రవక్త, నాకు ఖురాన్ ఆయతులు జ్ఞాపకం ఉండడం లేదు, ఏది నేర్చుకున్నా జ్ఞాపకం ఉండడం లేదు అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు మాటలు విని, అబుల్ హసన్, నేను నీకొక దువా నేర్పాను, దాన్ని పాటిస్తే నీవు లాభం పొందుతావు, ఇతరులకు నేర్పితే వారు కూడా లాభం పొందుతారు. నీవు ఏది నేర్చుకున్నా అది నీ హృదయంలో నిలిచిపోయే జ్ఞాపకం ఉండేలా చేస్తుంది. అందుకు హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ ప్రవక్త, అటువంటి దువా తప్పకుండా నేర్పండి అన్నారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దువా గురించి ఇలా విషేదించారు. శుక్రవారం వేళ 5 పాటించు, 3 లేక 5 లేక 7 శుక్రవారాలు క్రమం తప్పకుండా పాటించు. దైవ అనుగ్రహం వల్ల ఈ దువా తప్పని బాణం వలె పనిచేస్తుంది. నాకు సత్యధర్మాన్ని ప్రసాదించి పంపిన ఆ దేవుని సాక్షిగా విశ్వసించే ఈ దువా ఎప్పుడూ నిరుపయోగం కజాలదు. హజరత్ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు అన్నారు, అయితే లేక 7 రోజుల్లో 7 శుక్రవారాలు గడిచాయో లేదో, ఒకరోజు హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు మొదటిసారి వలె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వచ్చారు. సమావేశం వచ్చి, ప్రవక్త, మొదటి నేను 4 ఆయతులు జ్ఞాపకం చేసేవాణ్ణి.